నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806. నేను గతంలో 7 సంవత్సరాల పాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా పనిచేశాను. ఆనాటి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియానే పేరు మార్చి నేషనల్ మెడికల్ కమిషన్గా ఈరోజు కొనసాగిస్తున్నారు. మెడికల్ కౌన్సిల్ సభ్యుడిగా వైద్య కళాశాలలు నిర్మాణము, నిర్వహణ, ఎంబీబీఎస్ అడ్మిషన్లు, అదే కాకుండా ఇంటర్మీడియట్ బైపీసీ గ్రూప్ చదివిన వారు ఏ కోర్సు చదివితే ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పూర్తి అధ్యయనం చేసి ప్రతిరోజు రాత్రి 8 గంటల నుంచి జూమ్ మీటింగ్ ద్వారా తల్లిదండ్రులకు, విద్యార్థులకు సలహాలు, సూచనలు ఇస్తున్నాను. జూమ్ మీటింగ్తో పాటు దాదాపు 10,000 మంది ఉన్న వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసి వాట్సాప్ గ్రూపుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు, యూనివర్సిటీలు, అడ్మిషన్ అథారిటీలు ఇచ్చే నోటిఫికేషన్లు తెలియజేయటం, ఆ విధంగా వాట్సాప్ గ్రూపుల ద్వారా కూడా విద్యార్థులకు సహాయపడుతూ ఉన్నాం. ఈ ప్రక్రియ డిసెంబరు నెలాఖరు వరకు కొనసాగుతుంది. మే 15న ప్రారంభమైంది. విద్యార్థులకు కొంత గందరగోళం నెలకొన్నది. ఇంటర్మీడియట్ బైపీసీ ఎందుకు చేరతారు? ఎంబీబీఎస్లో అడ్మిషన్ కోరకని చేరతారు. సరే, నీట్లో మంచి మార్కులు వచ్చిన వాళ్ళు ఎంబీబీఎస్ ఫ్రీ సీట్లో చేరండి. ఫ్రీ సీట్, ఉచిత సీట్ రాకపోతే బి కేటగిరీ సీటు సంవత్సరానికి 15 లక్షలు కట్టాలి. అది కూడా పెద్ద డిమాండ్ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3.5 లక్షల ర్యాంకు వచ్చిన వారికి, తెలంగాణలో 5,60,000 ర్యాంకు వచ్చిన వారికి మాత్రమే బి కేటగిరీ సీట్లు వస్తాయి. ఇక సి కేటగిరీ ఎన్ఆర్ఐ సీట్లు 20 లక్షల నుంచి 30 లక్షలు ఉంటాయి. ఈ విధంగా వాళ్ళ ఆర్థిక వెసులుబాటును బట్టి బి కేటగిరీనో, సి కేటగిరీనో ఎంపిక చేసుకోండి. ఎంబీబీఎస్ఏ సర్వస్వం అనుకోవద్దు. ఎంబీబీఎస్ సీట్ రాని వాళ్ళు ఆయుర్వేదములో చేరితే ఎంబీబీఎస్తో సమాన అవకాశాలు ఉంటాయి. BAMS కోర్స్, ఆయుర్వేదము, దీన్ని ఆయుష్ కోర్స్ అంటారు. ఆయుష్ అనగా ఏ అంటే ఆయుర్వేదము, వై అంటే యోగా, యు అంటే యునాని, ఎస్ అంటే సిద్ధ, హెచ్ అంటే హోమియోపతి. ఆయుర్వేదం వస్తే మీ భవిష్యత్తు ఎంబీబీఎస్ డాక్టర్ల కంటే బాగుంటుంది. అది రాలా. హోమియోపతి చేరండి. హోమియోపతి రాలా, న్యాచురోపతి కోర్సు చేరండి. నీట్లో ఆయుష్ కోర్సుల్లో కూడా అడ్మిషన్లు లభించలా, మీ ర్యాంకును బట్టి రాదనుకున్నారు. అటువంటప్పుడు లాంగ్ టర్మ్కి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళద్దు. ఇంటర్మీడియట్ లాంగ్ టర్మ్కి వెళ్ళటం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండబోదు. మాయమాటలు నమ్మి, బ్రోకర్లు, దళారుల మాట నమ్మి సీటు గ్యారంటీ, సీటు రాకపోతే మీకు మొత్తం ఫీజు వాపస్ అని ఈ మాటలు విని మోసపోవద్దు. లాంగ్ టర్మ్ చేసే బదులుగా ఉపాధి అవకాశాలు కలిగిన కొత్త అవకాశాలు మీ తలుపు తట్టబోతున్నాయి. గతంలో ఇలాంటి కోర్సులు మనకి లేవు. సాంప్రదాయ గత 77 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న కోర్సుల్లో మాత్రం అడ్మిషన్లు వద్దు. వాటిలో చేరితే మీకు ప్రైవేట్ ఉద్యోగం రాదు, గవర్నమెంట్ ఉద్యోగం కూడా రాదు. చేరకూడని కోర్సులు, ఉద్యోగం రాని కోర్సులు ఏంటంటే అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫిషరీస్, వెటర్నరీ, బయోటెక్నాలజీ, ఫారెన్సిక్ సైన్స్, సైకాలజీ, ఫుడ్ అండ్ న్యూట్రిషన్, ఫార్మసీ. బి ఫార్మసీ వద్దు, 6 సంవత్సరాల ఫార్మాడీ కూడా వద్దు. అలాగే ఫిజియోథెరపీ కోర్సు వల్ల కూడా ఎటువంటి ప్రయోజనం ఉండదు, జాబ్స్ రావు, ఉద్యోగాలు రావు. ఈ విధంగా
ఉద్యోగాలు రాని కోర్సులు చదివి బాధపడికే అంటే ఇప్పుడు ప్రస్తుతం మనకు తెలుగు రాష్ట్రాల్లో బీఎస్సీ పారామెడికల్ కోర్సెస్, వీటినే అలైడ్ హెల్త్ సైన్సెస్ అంటారు. ఇవి 3 సంవత్సరాల కాల వ్యవధి కలిగిన కోర్సు. 3 ఏళ్ళు అయిపోయిన తర్వాత సంవత్సరం పాటు ఇంటర్న్షిప్ ఉంటుంది. ఈ కోర్సుల్లో చదివితే మీకు బంగారు భవిష్యత్తు ఉంటుంది. వీటిలో కూడా కొన్ని చదవకూడని కోర్సులు ఉన్నాయి. ఫిజియోథెరపీ వద్దు, కన్నుకు సంబంధించిన పారామెడికల్ కోర్సు, చెవికి సంబంధించిన, కన్ను అంటే ఆప్టోమెట్రీ కోర్సు, చెవి అంటే ఆడియాలజీ, స్పీచ్ థెరపీ, మెడికల్ రికార్డ్స్, వీటికి ఉద్యోగ అవకాశాలు అంతగా లేవు. మిగిలిన ఏ కోర్సు చేసినా బంగారమే. ఈ కోర్సుల్లో సీట్లన్నీ ఎంబీబీఎస్ లాగా 100, 150, 200, 250 ఉండవు. 4, 6, 8, 10 ఇలా ఉంటాయి. కనుక అలైడ్ హెల్త్ సైన్సెస్లో మీకు ఏ సీటు లభించినా చదవటం అనేది ఉత్తమం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఆధ్వర్యంలో నోటిఫికేషన్ ఇస్తారు. ఇప్పటికే స్విమ్స్ తిరుపతి ఆధ్వర్యంలో నోటిఫికేషన్ విడుదలైంది. అడ్మిషన్ల ప్రక్రియ కొలిక్కొచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ హెల్త్ సైన్సెస్ ఆధ్వర్యంలో ఈ నోటిఫికేషన్ విడుదలవుతుంది. పంజగుట్ట హైదరాబాదులో ఉండే నిమ్స్ డీమ్డ్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో కూడా ఈ బీఎస్సీ పారామెడికల్ కోర్సులు నిర్వహించబడతాయి. 9 ఆగస్టున నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రోజున 3 కోర్సులకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఒకటి బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్, రెండోది బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ. ఈ బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్కి 100 సీట్లు ఉన్నాయి. అన్నీ కలిపి 11 విభాగాలలో ఉన్న సీట్లు 100. ఫిజియోథెరపీ బీపీటీ కోర్సుకి 50 ఉన్నాయి. 3వ కోర్సుకు ప్రకటన విడుదలైంది ఇదే రోజు. బీఎస్సీ నర్సింగ్. బీఎస్సీ నర్సింగ్ నిమ్స్లో 100 సీట్లు ఉన్నాయి. ఆడపిల్లలు బీఎస్సీ నర్సింగ్ కోర్స్ చేస్తే రాణిస్తారు. మగపిల్లలు బీఎస్సీ నర్సింగ్ చేయటం అంత ఉపయోగం ఉండదు. తెలంగాణ రాష్ట్రంలో నంబర్ 1 స్థానంలో ఉన్న బీఎస్సీ నర్సింగ్ కాలేజ్ ఏదైనా ఉందంటే అది నిమ్స్కి అనుబంధంగా ఉన్న కాలేజ్. కనుక నిమ్స్లో బీఎస్సీ నర్సింగ్ సీట్ వచ్చిందంటే మీ అదృష్టమే. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్వహిస్తారు. నేను ప్రతిరోజు తల్లిదండ్రులు విద్యార్థుల సౌకర్యార్థము జూమ్ మీటింగ్ నిర్వహిస్తున్నాను. ఆ జూమ్ మీటింగ్ లింకు, వాట్సాప్ గ్రూప్ లింకులు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్లో మీరు చూడొచ్చు, దాన్ని ఉపయోగించుకోవచ్చు. మాకు డిస్క్రిప్షన్ బాక్స్ అంటే తెలవదంటే నా వాట్సాప్ నంబర్కి మెసేజ్ పెట్టండి, జూమ్ లింక్ పంపండి అంటే నేను పంపిస్తాను. ఈ నిమ్స్ ఆధ్వర్యంలో విడుదలైన నోటిఫికేషన్ని మీరు చూసి ఉపయోగించడమే కాదు, 10 మందికి ఈ వీడియోని షేర్ చేయటం ద్వారా, ఫార్వర్డ్ చేయటం ద్వారా 100కి 100 రూపాయల ఉద్యోగ అవకాశాలుండే ఈ అలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సు చదివి ఫలానా వారి వీడియో చూసి ఫలానా ఆయన ఫార్వర్డ్ చేయటం ద్వారా ఈరోజు ఇంత ఉన్నత స్థాయిలో ఉన్నానని మీకు రుణపడి ఉంటారు. రాబోయే 25 సంవత్సరాల వరకు బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్కి తిరుగులేదు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాలు, పాశ్చాత్య దేశాలు, అమెరికాలో కూడా అవకాశం ఉంటుంది. బీఎస్సీ అయిపోయిన తర్వాత 1 సంవత్సరం పాటు ఇంటర్న్షిప్. అది నిమ్స్ విశేషం ఏంటంటే సాధారణంగా ఇతర కాలేజీలో ఇంటర్న్షిప్ అంటే ఫ్రీగా చేయాలి, ఉచితంగా చేయాలి. నిమ్స్ వాళ్ళు అలైడ్ హెల్త్ సైన్సెస్ చేసేటప్పుడు మీకు స్కాలర్షిప్ ఇస్తారు. ఆనాటి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నెలకు ఒక 5,000 స్కాలర్షిప్ స్టైపెండ్ వస్తుంది.
అలాగే బీఎస్సీ నర్సింగ్ చదివేటప్పుడు కూడా నిమ్స్లో ఈ చదివేటప్పుడు కూడా స్టైపెండ్ ఇస్తారు, స్కాలర్షిప్ ఇస్తారు చదివే పిల్లలకు. బీఎస్సీ నర్సింగ్ మొదటి సంవత్సరం నెలకు 5,000, రెండవ సంవత్సరం నెలకు 6,000, మూడవ సంవత్సరం నెలకి 7,000, నాలుగవ సంవత్సరం 8,000 ఉపకార వేతనము, స్టైపెండు, స్కాలర్షిప్ రూపాన నిమ్స్ వాళ్ళు మీకు ఇస్తారు. ఈ నిమ్స్ నోటిఫికేషన్ వివరాలు మీకు చెప్తాను. ఆఖరి తేదీ ఆన్లైన్లో దరఖాస్తు చేయటానికి 23 ఆగస్టు సాయంత్రం 5 గంటలు. తర్వాత మీరు ఏదైనా తదుపరి సమాచారం పొందాలన్నా, నేను చెప్పే విషయాలు మీరు చూడాలన్నా వెబ్సైటు nims.edu.in వెబ్సైట్లో మీకు అన్ని వివరాలు లభిస్తాయి. 23వ తారీఖు ముగుస్తుంది, 9వ తారీఖున ప్రారంభం ఆన్లైన్ రిజిస్ట్రేషను. ఫీజు నామమాత్రపు ఫీజే, 2,500 రూపాయలు. ఎస్సీ ఎస్టీలకు 2,000 మాత్రమే ఫీజు. ఇక్కడ ఒక విశేషం ఉంది, మీరు గమనించాలి. సాధారణంగా మనం ఆన్లైన్లో దరఖాస్తు పెట్టినప్పుడు మనము సబ్మిట్ కొట్టే ముందు ఒక ప్రింటౌట్ తీసుకుని మన దగ్గర పెట్టుకుంటాం రికార్డు కోసం. కానీ ఇక్కడ నిమ్స్లో ఒక ప్రత్యేక నిబంధన ఉన్నది. ఆ నిబంధన ఏంటంటే, మీరు దరఖాస్తు పెట్టి మీ దరఖాస్తుని డౌన్లోడ్ చేసి హార్డ్ కాపీని 27 ఆగస్టు సాయంత్రం 5 గంటల లోపల నిమ్స్కి చేరేలా మీరు స్పీడ్ పోస్ట్లో కానీ లేదా మీరు వెళ్ళి నిమ్స్లో కూడా అక్కడ ఆఫీసులో సబ్మిట్ చేయొచ్చు. ఈ హార్డ్ కాపీని నిమ్స్లో మీరు పోస్ట్లో కానీ ప్రత్యక్షంగా కానీ ఇవ్వకపోతే మీ దరఖాస్తు తిరస్కరించబడుతుంది. ఇది గమనించాలి. ఇంకొక విశేషం ఏంటంటే, సాధారణంగా వెబ్ కౌన్సిలింగ్ అంటే మనకి వెబ్ ద్వారా, కంప్యూటర్ ద్వారా సెలక్షన్ జరుగుతుంది. ఇక్కడ మెరిట్ జాబితా తయారు చేసిన తరువాత అర్హులైన వారిని అందరినీ నిమ్స్ ప్రాంగణానికి కౌన్సిలింగ్కి పిలుస్తారు. వాళ్ళు కౌన్సిలింగ్కి పిలిచినప్పుడు వెళ్ళకపోతే మీకు సీటు రాదు. ఆలస్యంగా వెళ్ళినా ప్రయోజనం ఉండదు. అందుకని మీరు ముందు రోజు రాత్రికే హైదరాబాద్ చేరుకోండి. అక్కడ మీకు 11 పారామెడికల్, అలైడ్ హెల్త్ సైన్స్ కోర్సెస్ ఉన్నాయి. వాటిని మీ మెరిట్ ఆధారంగా, మెరిట్ జాబితా ప్రకారం ఒక్కొక్కరిని పిలుస్తారు. అక్కడ కోర్సులు చూపిస్తారు, మిమ్మల్ని కోరుకోమంటారు, ఖాళీలు చూపిస్తుంటారు, మీరు కోరుకోవాలి. ఈ కోర్సుల్లో చేరడానికి నిమ్స్లో ప్రతి కోర్సుకి కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమల్లో ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ అంటే 1 ఏప్రిల్ తర్వాత తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికెట్ మాత్రమే చెల్లుబాటు అవుతుంది. దివ్యాంగులకు 5%, వికలాంగులకు 5% సీట్లున్నాయి. అగ్రవర్ణాలలో పేదలు ఈడబ్ల్యూఎస్కు 10% సీట్లున్నాయి. తర్వాత ఫీజు కూడా చాలా తక్కువ, నామమాత్ర ఫీజు. పారామెడికల్ కోర్సులకు సంవత్సరానికి 46,000, నర్సింగ్ విద్యకు 40,000. ఇది కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఈడబ్ల్యూఎస్ లాంటి అల్పాదాయ వర్గాలకు వివిధ సంక్షేమ శాఖల ద్వారా ఫీజు రీయింబర్స్మెంటు, అలాగే మెస్ ఛార్జీలకు మీకు అర్హత ఉంటుంది. ఇప్పుడు 11 కోర్సులకు ప్రకటన వచ్చింది. ఆ 11 ఏవంటే, మొదటిది అనస్థీషియా టెక్నాలజీ. దీంట్లో 10 సీట్లు ఉన్నాయి. ఆపరేషన్లు జరిపేటప్పుడు మత్తు ఇచ్చే ప్రక్రియ, పూర్తి శరీరానికి మత్తు ఇవ్వటం కానీ నడుముకి ఇంజెక్షన్ ఇవ్వటం ద్వారా మత్తు ఇచ్చే ప్రక్రియలో సహాయపడే కోర్సు.
2 డయాలసిస్ టెక్నాలజీ. మూత్రపిండాలు వైఫల్యం చెంది కిడ్నీలు ఫెయిల్ అయినప్పుడు కృత్రిమ మూత్రపిండం, దాన్నే డయాలసిస్ మెషిన్, దాని ద్వారా ఈ డయాలసిస్ టెక్నాలజీ అనేది 20 సీట్లు ఉన్నాయి. మూడోది కార్డియోవాస్కులర్ టెక్నాలజీ, 12 సీట్లు ఉన్నాయి. ఈసీజీ, 2D ఎకో, ట్రెడ్మిల్ టెస్టు, యాంజియోగ్రాము, కార్డియాలజీ డాక్టర్లు చేసే పరీక్షలన్నింటిలో సహాయకారిగా ఉంటూ అవసరమైతే ఐసీయూ వార్డులలో కూడా పనిచేసే విధంగా శిక్షణ ఇస్తారు. 12 సీట్లు ఉన్నాయి. 4 ఎమర్జెన్సీ అండ్ ట్రామా కేర్ టెక్నాలజీ, 8 సీట్లు ఉన్నాయి. 108 అంబులెన్సులో వీళ్ళకు ఉద్యోగాలు లభిస్తాయి. అన్ని హాస్పిటల్లో క్యాజువాలిటీ, అత్యవసర చికిత్సలో వీళ్ళకి అవకాశం ఉంటుంది. ప్రథమ చికిత్స, రోడ్డు ప్రమాదాలకు గురైన వారు, కోమాలో ఉన్నవారు, హార్ట్ అటాకు, పక్షవాతం లాంటి వచ్చిన వారికి, అలాగే అత్యవసర చికిత్సను అందించే ఐసీయూల్లో వీళ్ళకి అవకాశం ఉంటుంది. ఇక 5 రేడియోగ్రఫీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ, ఇవి సీట్లు 10 ఉన్నాయి. ఎక్స్రే, అల్ట్రాసౌండు, డాప్లరు, సిటీ స్కాను, ఎంఆర్ఐ, మ్యామోగ్రఫీ ఇలాంటి మిషన్లను ఆపరేట్ చేసే పరిజ్ఞానం. ఇక 6 మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, ఈ కోర్సు ఎప్పటి నుంచో ఉంది. దీనికి ప్రస్తుతం కొద్దిగా ఉద్యోగ అవకాశాలు అంతగా లేవు. 12 సీట్లు ఉన్నాయి. 7 న్యూరో టెక్నాలజీ, మెదడు నరాల డాక్టర్లు చేసే పరీక్షలు ఉన్నాయి. నర్వ్ కండక్షన్ స్టడీ, ఎన్సిఎస్ అంటారు. తలలో ఉండే కరెంటుని అధ్యయనం చేసే ఈఈజీ పరీక్ష అంటారు. కండరాల పనితీరుని అధ్యయనం చేసే ఈఎంజీ అంటారు. ఇలా న్యూరాలజీ విభాగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇస్తారు. ఇవి న్యూరో టెక్నాలజీకి 6 ఉన్నాయి. 8 పర్ఫ్యూజన్ టెక్నాలజీ, గుండె ఆపరేషన్ చేసేటప్పుడు గుండెను నిలుపుదల చేసి కృత్రిమంగా హార్ట్ లంగ్ మిషన్ని కనెక్ట్ చేసి, హార్ట్ లంగ్ మిషను గుండెలా పనిచేస్తూ ఆపరేషను, గుండె ఆగిపోయిన గుండె మీద ఆపరేషన్ చేసేటప్పుడు హార్ట్ లంగ్ మిషన్ని ఆపరేట్ చేసే పరిజ్ఞానము. ఇవి 4 సీట్లు ఉన్నాయి. ఇక 9 రేడియోథెరపీ టెక్నాలజీ, క్యాన్సర్కి చికిత్స చేయటానికి లీనియర్ యాక్సలరేటర్ అనే అధునాతన మిషన్లు, బ్రాకీథెరపీ అనే మిషన్లు, వాటిని ఉపయోగించే విధానం గురించి పరిజ్ఞానం 4 సీట్లు ఉన్నాయి. 10 రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ, 10 సీట్లు ఉన్నాయి. ఊపిరితిత్తులు ఎలా పనిచేస్తున్నాయో తెలుసుకునే పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ చేయటం. తర్వాత రెస్పిరేటరీ ఇంటెన్సివ్ కేర్లో ఆక్సిజన్ పడిపోయి రక్తంలో ఆక్సిజన్ శాతం తగ్గిన వారికి వెంటిలేటర్పై చికిత్సలు, వెంటిలేటర్ యొక్క పరిజ్ఞానం, వెంటిలేటర్ కనెక్ట్ చేయటము, వెంటిలేటర్లో రీడింగులు సెట్ చేయటము, ఆ విధంగా ఊపిరితిత్తుల విభాగములో వీరికి శిక్షణ ఉంటుంది. 10 సీట్లు. 11 ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్, 4 సీట్లు ఉన్నాయి. బ్లడ్ బ్యాంకు, రక్త నిధిలో బ్లడ్ గ్రూపులు చేయటం, రక్తము సేకరించటం, రక్తములో వివిధ కణాలను వేరు చేయటం, ఎర్ర కణాలు, తెల్ల కణాలు, ప్లేట్లెట్ కణాలు, ప్లాస్మా, ఇలా వేరు చేసి బ్లడ్ బ్యాంకు పరిజ్ఞానము, ఇది ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ అంటారు. ఈ విధంగా నిమ్స్లో ఎవరైతే బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్, పారామెడికల్ సైన్సెస్ సీట్ వస్తుందో మీ యొక్క భవిష్యత్తే మారిపోతుంది. అత్యున్నత ప్రమాణాలతో అంతర్జాతీయ స్థాయిలో ఇక్కడ విద్యను బోధిస్తారు. అందువల్ల ఈ సువర్ణ అవకాశాన్ని విడవద్దు. మీ ఊర్లో కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆధ్వర్యంలో
ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో పారామెడికల్ కోర్సులు అందుబాటులో ఉన్నా నిమ్స్లో వచ్చిన సీటును మాత్రం వదలద్దు. నిమ్స్ అంటే సీట్ వచ్చిందంటే అదృష్టం మిమ్మల్ని వరించినట్టే. కనుక ఉద్యోగము రాని కోర్సులలో చేరద్దు. కోటి విద్యలు కూటి కొరకే. అమాయకులైన తల్లిదండ్రులు ఇప్పటికీ కూడా విద్యార్థులను వాళ్ళకి తెలిసింది ఎంసెట్ ద్వారా కోర్సులు ఉన్నాయి వాటిలో చేర్పించేస్తున్నారు. అగ్రికల్చరు, వెటర్నరీ, బయోటెక్నాలజీ, ఫార్మసీ ఈ కోర్సుల్లో చేర్పిస్తున్నారు. వద్దు, వాటిల్లో చేర్చద్దు. పొరపాటున మీరు ఎంసెట్ ఆధారిత ఈ కోర్సుల్లో ఇప్పటికే చేరుంటే, డిగ్రీ పొంది ఉంటే, బీఏ, బీకామ్, బీఎస్సీ అందరూ కూడా నిమ్స్లోను హైదరాబాదు జూబ్లీహిల్స్ ఉండే అపోలోలో ఒక కోర్సు నిర్వహిస్తున్నారు, పీజీ కోర్సు. దాని పేరు ఎంహెచ్ఎం, మాస్టర్ ఆఫ్ హాస్పిటల్ మేనేజ్మెంట్. 2.5 సంవత్సరాల కోర్సు. అది చదివితే ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటల్, ప్రభుత్వము, గల్ఫ్, పాశ్చాత్య దేశాల్లో అవకాశాలు ఉంటాయి. హాస్పిటల్ నిర్వహణలో అడ్మినిస్ట్రేటర్లుగా అవకాశం కల్పిస్తారు. డాక్టర్ల కంటే కూడా జీతం ఎక్కువ ఉంటుంది. దీనికి ఎంహెచ్ఎం కోర్సుకి డెంటలు, హోమియోపతి, ఆయుర్వేద, న్యాచురోపతి, ఎంబీబీఎస్ వాళ్ళు కూడా దీనికి అర్హత. ఎంబీబీఎస్ తర్వాత పీజీ సీట్ రాకపోతే, 3 సార్లు 4 సార్లు ప్రయత్నం చేసి పీజీ సీట్ రాకపోతే ఎంహెచ్ఎం కోర్స్ చేస్తే బంగారు భవిష్యత్తు ఉంటుంది. కనుక మీరు 23 ఆగస్టు సాయంత్రం 5 గంటల లోపల ఇంటర్మీడియట్ బైపీసీ పాస్ అయిన వాళ్ళు నిమ్స్ పంజాగుట్ట డీమ్డ్ యూనివర్సిటీలో అల్లైడ్ హెల్త్ సైన్సెస్, దీన్నే పారామెడికల్ కోర్సెస్ అంటారు, వాటికి దరఖాస్తు చెయ్యండి. దీంతో మీరు మీ యొక్క జీవితము, మీ లక్ష్యం, ఉపాధి, ఉద్యోగం అన్నీ కూడా నెరవేరుతాయి. మరీ ముఖ్యంగా ముస్లిం విద్యార్థులు ఈ కోర్సుల్లో చేరితే గల్ఫ్ దేశాలలో మొదటి ప్రాధాన్యత ముస్లిం విద్యార్థులకు ఇస్తారు. కనుక ముస్లింలకి ఈ కోర్సులో సీట్ వచ్చిందంటే 4 ఏళ్ళు అయిపోగానే మనం ఎక్కటమే. కువైట్, దుబాయ్, సౌత్ అరేబియాలో మీకు ఉద్యోగం గ్యారంటీ. హిందువులకు కూడా సీట్లు వస్తాయి, కానీ ప్రాధాన్యత మాత్రం ముస్లింలకు. ముస్లిం అభ్యర్థులు లభించని పక్షంలో గల్ఫ్ దేశాలలో హిందువులకు అవకాశం ఇస్తారని గమనించండి.